తులసి ఆ లక్ష్మి, నువ్వు మనస్ఫూర్తిగా నాతో పెళ్లికి ఒప్పుకోవాలని అర్థమవుతుంది. లేదు, మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాను. అలా ఒప్పుకుంటే మరి వాళ్ళు నేను తీసుకెళ్తుంటే ఎందుకు గొడవ చేయలేదు? నాకంటే మత్తు ఇచ్చారు, మరి నీకు కూడా అలానే ఇచ్చారా? ఆ, మ్, అయితే ఓకే. ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలరా. ఉసిరేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. ఎస్ఐ గారు, లక్ష్మితో జరుగుతున్న నా తమ్ముడు పెళ్లి ఆ తులసి కొడుకు జ్యోతిరాదిత్య చాలా మిస్ అవుతున్నాడని వీడియో కాల్ చేశాను. ఒకసారి తనకు చూపించండి. హలో క్రిమినల్ జ్యోతిరాదిత్య గారు, మీ ప్రేయసి పెళ్లి మీరు కళ్ళారా చూడాలని నందిని గారు కాల్ చేశారు. చూడండి. లక్ష్మి, అయ్యా, మాంగళ్య ధారణ చెయ్యండి. లక్ష్మి, నువ్వు లేకపోతే నేను బతకలేను లక్ష్మి. నీ ప్రాణాల కోసమే నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను రా, నన్ను క్షమించురా. లక్ష్మి, ఆ నందినికి భయపడి మీ నాన్నకి భయపడి తాళి కట్టించుకోకు. గట్టి మేళం వాయించండి, గట్టి మేళం. ఎస్ఐ గారు, మా లక్ష్మి ఒప్పుకుంది. మీరు ఆవేశపడి చంపేయకండి. మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే సార్.
అన్నయ్యలిద్దరితో పాటు నేను కూడా రెడీ అయిపోనా? నీ మెళ్ళలో తాళి కట్టేనా? హా? నా మెళ్ళో తాళి కట్టాలంటే దానికి రాసి పెట్టి ఉండాలి. నువ్వే నా లక్ష్మీదేవని మన పరిచయం అయిన ఫస్ట్ డేనే నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా రాసి పెట్టి ఉండడం ఏంటి? అలా రాయించాల్సి వస్తే శుభలేఖ రాయించాల్సిందే. లక్ష్మి లక్ష్మి అమ్మా, వీడు నాకు కరెక్ట్ పేరైతే వీడే నాకు రాసి పెట్టుంటే ఈ జుంక జ్యోతి కనిపిస్తుంది. ఈ చెవిదే కదా ఈ జుంక. అమ్మా, లక్ష్మి అంటే నాకు చాలా చాలా ఇష్టం. లక్ష్మి యువర్ ఆనర్, నందిని అనే ఆమె ఎలాగైనా యువన్ని ఈ కేసులోంచి బయటపడేయాలని డ్రైవర్ని ఇరికించి బలవంతంగా ఒప్పించిందని స్పష్టంగా అర్థమవుతోంది. కారు నడిపి ఒక ప్రాణం పోవటానికి కారణమైన యువన్ అనే వ్యక్తికి 6 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించటమైనది. మంటల్లో చిరుగువ జారింది కాలేనో తేలేనో కడసారికి వడగళ్ళలో చిగురాకు వణికింది చితికేనో బ్రతికేనో జడివానకి చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదనా ఎవరు ఎవరు తీయని కథ వ్యధగా మార్చే ఎవరు ఎవరు ఈ మలుపుని మలిచే ఎవరు ఎవరు స్వప్నంలో విషమే నింపే ఎవరు ఎవరు కమ్మని కల చెరిపే లక్ష్మి
నన్ను క్షమించత్తయ్య. జ్యోతి ప్రాణాలు కాపాడడం కోసం నా ప్రేమని చంపుకోక తప్పలేదు. నన్ను క్షమించండి అత్తయ్య. అలా చూస్తున్నావేంటి? ఇది కళ నిజమేనా? ఇది కళ కాదు, నిజమే. సంజయ్తో నా కూతురు పెళ్లి ఎలాగైనా ఆపేయాలని, మా లక్ష్మిని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని ఎన్ని కుట్రలు చేసావు, ఎన్ని నాటకాలు ఆడావు. నువ్వెన్ని నాటకాలు ఆడినా నేను ప్రాణాలతో ఉండగా నా కూతురు పెళ్లి జ్యోతితో జరగదని అర్థమైంది కదా? ఇప్పుడు ప్రత్యక్షంగా రుజువైంది కదా? రుజువు అయిపోయింది కనుకే గలగలా మాట్లాడే ఈ వాగుడు తులసి ఒక్కసారిగా మాట ఆగిపోయినట్టు అలా చూస్తూ ఉండిపోయింది. పాపం తులసి కొడుకు ప్రేమని గెలిపించలేకపోయింది. అన్నట్టు నీ కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? నా కనుసన్నల్లోనే ఉన్నాడు. నేనే వాడిని గంజా కేసులు ఇరికిచ్చి వాడిని చంపించేస్తానని బెదిరించాను కనుకే లక్ష్మి భయపడి వెనక్కి వచ్చి ఈ పెళ్లి చేసుకుంది. ఛీ, నువ్వొక మనిషివా? బెదిరించి భయపెట్టి ఇలా బలవంతంగా ఒక పెళ్లి చేయడం ద్రోహం అని నీకు అనిపించలేదా? లక్ష్మిని నువ్వెంత బాధ పెడుతున్నావో నీకు అర్థం కావట్లేదా? నా కూతుర్ని బాధ పెడతాను, నా మాటకి ఎదురు చెప్తే నరికి పోగులేస్తాను. నీకేంటి? నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరు? ఓ, తోడబట్టిన చెల్లెలువా? చెల్లెలైన బంధం గుర్తు చేయడానికే కదా నా కూతుర్ని కోడలు చేసుకోవడానికి అంత పెద్ద కుట్ర చేశావు. ఏ రోజైతే నాకు జైలు శిక్ష పడేలా చేసి ఊళ్ళో నా పరువు తీసావో ఆ రోజే మన మధ్య అన్నా చెల్లెల బంధం తెగిపోయింది. నువ్వు కానీ ఆ లక్ష్మి కానీ మళ్ళీ ఆ బంధాన్ని ఉత్తరించాల్సిన అవసరం లేదు. ఇక ఆ బంధం చచ్చినట్టే. చచ్చిన మనిషిని బ్రతికించడం కుదరదు కదా. ఈ బంధం కూడా అంతే. గోవర్ధన్ గారు, మా అమ్మని బాధ పెట్టింది చాలు. ఆ నందినితో చేతులు కలిపి మీరెంత పెద్ద తప్పు చేశారో మీకిప్పుడు కాదు, తర్వాత అర్థం అవుతుంది. లక్ష్మి మా తమ్ముణ్ణి ప్రేమించిందని తెలిసి బలవంతంగా లక్ష్మిని వేరొకరితో పెళ్లి కొప్పించి పెళ్లి చేశారు. ఇది చాలా పెద్ద ద్రోహమని మీకు తొందరలోనే తెలుస్తుంది గోవర్ధన్ గారు. హలో, మీకు కూడా ఆవేశం వస్తుందా? ఆ రోజు మీ అమ్మ నాకు చేసింది ద్రోహమని మీకెవరికి అనిపించలేదా?
కాబోయే వాడికి శిక్ష పడేలా మీ అమ్మ కోర్టులో సాక్ష్యం చెప్పింది. అది మీ అమ్మ నాకు చేసిన ద్రోహమే కదా. మీరు చేస్తే న్యాయం, మరి మేము చేస్తే ద్రోహమా? అయినా మీరందరూ ఇప్పుడు ఏమనుకున్నా, నన్ను గోవర్ధన్ అంకుల్ని ఎంత తిట్టుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. లక్ష్మి మా బాబాయ్ కోడలు అయిపోయింది. వేద మంత్రాల సాక్షిగా నా తమ్ముడు లక్ష్మి మెడలో తాళి కట్టేశాడు. అందరూ ఆశీర్వదించారు. ఆశీర్వదించడానికి ఎలాగూ మీ చేతులు ముందుకు రావు. కనీసం తృప్తిగా భోంచేసైనా వెళ్ళండి. అన్నట్టు జ్యోతిరాదిత్యను పోలీసులు కోర్టుకు తీసుకెళ్తుంటారు. హలో తులసి, నాతో చేసిన ఛాలెంజ్ మర్చిపోయావా? లక్ష్మి పెళ్లి నా తమ్ముడితో జరిపిస్తే నువ్వు నా ఇంటికి పని మనిషిగా వస్తానన్నావు, మర్చిపోయావా? రేపటి నుంచి పనిలోకొచ్చేయి.